సిటీ కేబుల్ గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పనిచేయాలి. యాలాల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. మంగళవారం యాలాల మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాలాల మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఇటీవల ఎన్నికైన సర్పంచులు ఎమ్మెల్యే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. సర్పంచులకు అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించి గ్రామాల అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యాభివృద్ధి విషయంలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించి వాటిని వెనువెంటనే పూర్తి చేసేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రవికుమార్, ఎంపీడీఓ శ్రీజ, తహసీల్దార్ శ్వేతారాణి, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి స్కీమ్ ఈరోజు హౌసింగ్ ఉన్నది. ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, రేపు కొత్త పింఛన్లు ఇస్తూ ఉన్నాం, కొత్త మళ్ళీ 200 యూనిట్లు కొన్ని కరెంట్లు ఇస్తున్నాం, మళ్ళీ సిలిండర్లు కొత్త 500 రూపాయలు కొన్ని కొత్త కలెక్షన్స్ సిలిండర్లు కూడా ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి, గ్రౌండ్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయా కాలేవా, మనం ఇచ్చినటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చర్చించడానికి ఈ అవకాశం మనం ఈరోజు తీసుకున్నాం. ఈరోజు ఉదయం నుంచే యాక్చువల్గా ఉదయం 11 గంటలకు బసిరాబాద్లో స్టార్ట్ కావాలి. తొందర టైంకి స్టార్ట్ అవుతుందని చెప్పి నేను రాత్రి నిన్న హైదరాబాద్ కూడా వాళ్ళు ఈయనే ఉన్నా. వాళ్ళు ఈరోజే ఒక ఎలక్షన్ పెట్టుకున్నారు బసిరాబాద్లో. 10 గంటల నుంచి 2 గంటల వరకు ఎలక్షన్ లేట్ అయింది. దాని మళ్ళీ సార్ అట్లా లేట్ ఏం కాదు, ఎందుకంటే అది 11 గంటలకు స్టార్ట్ చేస్తే 1 గంటకు అయిపోతుంది. 2 గంటలకి యాక్చువల్గా ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అక్కడనే వాళ్ళు 2 గంటలకు అది స్టార్ట్ చేయడం జరిగింది, కొద్దిగా లేట్ అయింది. నెక్స్ట్ పెట్టుకొని ఇంకా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు చర్చించలేదు, కొన్ని చర్చించినాం. నెక్స్ట్ దాంట్లో వర్క్ వైజ్గా ఈరోజు మనం రుణమాఫీ ఇచ్చినాం. రుణమాఫీ దాదాపు 23,000 కోట్లు చేస్తే మన మండలానికి ఎన్ని కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మీ సర్పంచులకంతా కూడా ఏ గ్రామానికి ఎంత రుణమాఫీ వచ్చిందో ఆ లిస్టు కూడా మన దగ్గర ఉంది. ఈరోజు భూమి లేని నిరుపేదలకు మనము ఎకరకు 1000, ప్రతి ఒక్కరికి సంవత్సరానికి నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. అది కూడా ప్రతి ఊర్లో ఎంతమందికి ఇస్తున్నారో అది కూడా లిస్ట్ ఉంది మన దగ్గర. ఆ లిస్టు కూడా మీకు మనం బెనిఫిషియరీ లిస్ట్ ఇస్తాం. గవర్నమెంట్ నుంచి ఈరోజు ఏదైతే ఇస్తా ఉన్నామో అన్నింటినీ కూడా మనం ఈ లిస్టు కంప్లీట్ చేసుకొని పెట్టినాం. టైం లేదు ఈరోజు ఇవ్వడానికి, తక్కువ టైం ఉన్నది. ఇవన్నింటినీ కూడా విశదీకరణ చేసుకొని మీకు కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలని ఏ అధికారి, ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ ఉందంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇక్కడనే ఉంటారు. మీరు చెప్తున్నారు బోరింగ్ బాగాలేదని చెప్పి డైరెక్ట్ మీరు మనకు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఆ కన్సల్ట్ ఏఈ మీకు రెస్పాండ్ కాదు. ఇప్పుడు ఇదేమవుతుందంటే జవాబుదారితనం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు పని చేసుకోకపోతే మళ్ళీ మీటింగ్లో సర్పంచ్ నన్ను అడుగుతుంది. అందరి సమక్షంలో అధికారులు ఉంటారు, ఎమ్మెల్యే గారు ఉంటారు. నన్ను అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాలి కనుక ఖచ్చితంగా తను రెస్పాండ్ అయ్యి ప్రతి వర్క్ను కూడా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా చేస్తాడు. మీరు రేపటి నుంచి ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి అధికారికి ఫస్ట్ ఫోన్ చేయండి. ఫోన్ చేసి వాళ్ళతో పని తీసుకోండి. కానట్లుంటే మీరు నిన్న ఫోన్ చేస్తే మీరు నాకు ఎందుకు రెస్పాండ్ కాలేవని చెప్పి మళ్ళీ 45 రోజుల తర్వాత వచ్చేటువంటి సమావేశంలో మనకు చర్చించడానికి అవకాశం వస్తుంది. ఈరోజు మనం రోడ్లు డెవలప్మెంట్లో మ్యాక్సిమం అన్ని రోడ్లు కూడా మ్యాక్సిమం తెచ్చుకున్నాం. ఒక్కొక్కటి స్టార్ట్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ 1.5 ఇయర్లో అన్ని రోడ్లు కంప్లీట్ చేసుకున్నాం. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్కూల్స్కు బ్రేక్ఫాస్ట్ సైతం ఒక యూనిఫామ్స్ ఎక్కడ కూడా లేని టైంలో ఒక మంచి యూనిఫామ్ ఇచ్చి, యూనిఫామ్ ఒకటే కాకుండా ఈరోజు మైపారెడ్డి గారు చెప్పినట్లు షూస్ కానీ, సాక్స్ కానీ, బెల్ట్ కానీ ఆ విద్యార్థికి ఏది తక్కువ ఉండదు. కొంతమంది ఎందుకంటే పైసలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కొనిస్తారు, కొంతమంది కొనివ్వరు బీదోళ్ళు. ఆ పిల్లగాడు డిఫరెంట్ కనపడతాడు.
ఎవ్వరు కూడా ధనవంతుల కొడుకులు అదే విధంగా ఉండాలా, పేదవారి కొడుకు అదే విధంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే ఈరోజు ఎడ్యుకేషన్కు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మంచి నాణ్యమైనటువంటి ఉపాధ్యాయులను పెట్టి వారికి నాణ్యమైనటువంటి భోజనం పెట్టి ఒక మంచి విద్యను అందిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ ప్రయోజకులైతే రేపటికి భావి తరాలకు గట్టి పునాది, మన గ్రామానికే కాదు మన దేశానికి కూడా పెద్ద సంపద లాంటి వాళ్ళు వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వారిని మంచిది అనిపించవలసిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది, సీఎం పైన, తల్లిదండ్రుల పైన ఉంది. మిమ్మల్ని మనని గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులను గెలిపించినందుకు మనకు కూడా బాధ్యత ఉన్నది. దాంట్లో ఆ స్కూల్స్కి ఎప్పటికప్పుడు వెళ్ళి ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ఆ పారిశుద్ధ్యం ఏ విధంగా ఉంది, కరెక్ట్ టైంకు టీచర్ వస్తుందా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత పబ్లిక్ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా ఉంది. విరివిగా మీరు ఖచ్చితంగా స్కూల్స్కి వెళ్ళండి, హాస్టల్స్ ఉంటే హాస్టల్లను కూడా మీరు తనిఖీ చేయండి, అంగన్వాడీ సెంటర్లను కూడా మీరు తనిఖీ చేయండి. ఖచ్చితంగా వచ్చే మళ్ళీ 45 రోజుల తర్వాత మీరు ఎక్కడెక్కడ ఎన్ని సార్లు చేసిరో మీరే డైరెక్ట్ లేదు చెప్పాలి. ప్రతి ఒక్క సర్పంచ్ కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యని ఖచ్చితంగా అడగడానికి కూడా అవకాశం ఖచ్చితంగా నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా ఇస్తాం. ఇంకో 2 గంటలు ఎక్కువ తీసుకుందాం, టైంని స్టార్ట్ చేసి అన్ని సమస్యలు కులకుశంగా చర్చించుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. దయచేసి సెక్రటరీలు కూడా మీరు సర్పంచ్తో సమన్వయం చేసుకొని జాగ్రత్తగా మీరు పనిచేసుకోవచ్చేదిగా. ఎందుకంటే మీకు ఎంత అనుభవస్తులు కూడా ఉన్నారు, మంచి పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు అవకాశం భగవంతుడు ఒకసారి ఇచ్చేడు. మీరు వాళ్ళంతా కోఆపరేట్ చేస్తేనే గ్రామంలో డెవలప్మెంట్ అవుతుంది. వారికి చేదోడు వాదోడుగా ఉండి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులకు చేదోడు వాదోడుగా ఉండి సమస్యని పరిష్కరించే దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన ఫస్ట్ సమావేశానికి ఎమ్మెల్యేగా రావడం చాలా ఆనందకరమైన విషయం. ఎవ్రీ 45 days ఇలా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సార్ అందరూ మండల లెవెల్ ఆఫీసర్స్తో రివ్యూ చేసి డెవలప్మెంట్ వర్క్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ సరిగ్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకుంటాము. ఇప్పుడు ఏదైతే గౌరవ సర్పంచ్ల నుంచి ఏవైతే ఇష్యూస్ అన్నీ చెప్పడం జరిగిందో, ఏవైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో అవన్నీ మేము ఫాలో అప్ చేసి నెక్స్ట్ మీటింగ్ కల్లా రిజాల్వ్ అయ్యేటట్టు చూస్తాము. వీటి ప్రోగ్రెస్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎప్పటికీ మీ అందరికీ అందుబాటులో ఉండి మేము రిజాల్వ్ అయ్యేటట్టు చూస్తాము. దాంట్లో ఎమ్మెల్యే గారు ప్రతి ఊరికి ప్రతి డెవలప్మెంట్ వర్క్కి స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపించి సార్ కూడా చాలా సహకరించి శాంక్షన్స్ ఇవ్వడం కానీ చాలా అభివృద్ధి పనులు మొదలుపెట్టారు మరియు చాలా బాగా జరుగుతున్నాయి. అండ్ ఇంకొక 3-4 విషయాలు నేను సర్పంచ్గా చెప్దాం అనుకుంటున్నాను. ఒక 2-3 minutesలో కన్క్లూడ్ చేస్తాము. సో బేసికల్గా ఏంటంటే మనకి ప్రభుత్వం రీసెంట్గా జలసిరి అనే కొత్త ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. దాంట్లో మనము ఎల్లినో ఇయర్ కాబట్టి మనము భూగర్భ జలాలను పెంచడానికి ఫామ్ పాండ్, సోప్ పిట్స్ ఇట్లా ఇంటికొక ఇంకుడు గుంత, పంటకొక పంట గుంత మరియు ఊరికొక ఊట గుంట అనే స్లోగన్తో మనము కొత్తగా ప్రోగ్రామ్ చేపట్టాము. సో దాంట్లో మనము మీరు అందరూ సహకరించి మీరు మనకున్న టార్గెట్స్ అనే కాకుండా మీ అందరికీ ఉన్న రైతులందరికీ ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా ఫండ్ చేస్తుంది. ఫిషింగ్స్ కానీ లేదంటే బండ్ ప్లాంటేషన్స్ కానీ ఇట్లా వివిధ రకాలుగా హెల్ప్ అవుతుంది ఫామ్ పాండ్స్ ఇట్లా చేపిస్తే. సో సర్పంచ్ అందరూ దాంట్లో కొంచెం కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకొకటి మనకి 16th ఫైనాన్స్ గ్రాంట్స్ గురించి మనకి రీసెంట్గా 16th ఫైనాన్స్ గ్రాంట్స్ రావడం జరిగింది. సో మన యాలల్ మండల్ అనేది లాస్ట్ ఇయర్లో మన డిస్ట్రిక్ట్ మొత్తంలో లీస్ట్ హౌస్ ట్యాక్స్ కలెక్ట్ చేసిన మండల్. సో మనకి 16th ఫైనాన్స్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎలా ఉంటుందంటే మనకి పర్ఫార్మెన్స్ గ్రాంట్ అనేది ఉంటుంది. అది 20% ఆఫ్ ద ఫండ్ మనకి ఓన్ సోర్స్ రెవెన్యూ టార్గెట్ని రీచ్ అవుతేనే మనకు వస్తుంది. సో సర్పంచ్లు అందరూ మీరందరూ ప్రోత్సహించి హౌస్ ట్యాక్స్ కలెక్షన్లో కానీ లేదంటే బిల్డింగ్ పర్మిషన్స్ ఇంకా ట్రేడ్ లైసెన్స్ ఇలా ఏవైతే డిఫరెంట్ ఓన్ సోర్స్ రెవెన్యూకి మార్గాలు ఉన్నాయో వాటన్నిటిని మీరు ఎక్కువ ప్రోత్సహించి ప్రతి ఒక్కరు మీ జీపీలో బాగా జనరేట్ అవుతుంది ఇన్కమ్ అన్నట్టు చూస్తే మనకి మీ జీపీకి 20% గ్రాంట్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అండ్ మండల్ కూడా మంచి ఫైనాన్షియల్ పొజిషన్లో ఉంటుంది. సో దాంట్లో కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఆల్సో విఓ బిల్లింగ్స్ కూడా సార్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మన దగ్గర చాలా పెండింగ్ ఉన్నాయి కాబట్టి సర్పంచ్లు అందరూ ఇవి కూడా కొంచెం మీరు ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేస్తే డెఫినెట్గా అవుతాయి. సో అందరూ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కొత్తగా రావడం వల్ల మనం 4 రకాలుగా వేస్ట్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి కొత్తగా రూల్స్ వచ్చినాయి. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అనే కాకుండా మనం శానిటరీ వేస్ట్ ఇంకా హార్మ్ఫుల్ వేస్ట్ అని కూడా సపరేట్ చేస్తున్నాము. సో అందరూ కాంపోస్టేట్స్ని వాడడం స్టార్ట్ చేయాలని చెప్పి చాలా చోట్ల యూసేజ్లో లేదు. దానివల్ల వర్షాకాలం కాబట్టి రోగాలు కూడా వస్తాయి.
సో మీరందరూ కొంచెం శానిటేషన్ మీద పరిశుభ్రత మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి అది ఫంక్షనల్గా ఉండేటట్టు చూడాలని చెప్పి కోరుకుంటున్నాము. అండ్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ మేము విన్నాము. నెక్స్ట్ టైం కల్లా ఇవి రిజాల్వ్ అవ్వాలని చెప్పి డెఫినెట్గా మేము మా వంతు ప్రయత్నం చేస్తాము. అండ్ ఎమ్మెల్యే గారికి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మాకు బిల్డింగ్ ఇట్లా లేవు. అవి మనం గ్రామ సభ మీటింగ్ చేసినప్పుడు స్కూల్లో వేసుకుంటున్నాం. మేము ఇక్కడ ఆడ కూర్చుంటున్నాం సార్. మాకు అవి బిల్డింగ్ ఒకటి లేవు. మాకు చెత్త ఎనికి బండి లేవు. మాకు అయితే నెల జీతం గిట్ట రాలేవు సార్. చెప్పు. మరి స్కూల్ ల్యాండ్ సమస్య ఉంది సార్. 318 వరకు తీసుకుంటున్నాం సార్. అయితే రైతులకు పనులు వచ్చే పారం పండ్లు, తర్వాత ఊటకుంటలు, తర్వాత ఊటకుంటలు గ్రామానికి ఒక ఊటకుంట సార్. అంటే స్టోరేజ్ని బట్టి తీసుకుంటాం. మినిమం ఎకరా పైన ఉండాలి సార్. అయితే పారం పండు అయితే 20 మీటర్లు 20 మీటర్లు 20 తీసుకుంటున్నాం సార్. 16 తీసుకుంటున్నాం సార్. ఒక చేల్లో పారం పండు కొట్టడానికి 1,05,000 అవుతుంది సార్. 1,05,000లో 60,000 వేజ్ పోగా 40,000 మనకు మెట్రిక్ కింద వస్తుంది సార్. ఇప్పుడు సెలెక్షన్ చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు మనం 38 మాత్రమే సెలెక్షన్ చేసినాం. మన టార్గెట్ వచ్చేసి 117 సార్. గ్రామ పంచాయతీ 3 సార్. 3 ఎక్కువ కూడా చేస్తాం సార్. ఎక్కువ కూడా చెప్పినాం సార్. అదే వీళ్ళకి అందరికీ కూడా గ్రామాల్లో అందరికీ కూడా చెప్పినాం సార్. ఎందుకంటే 10 రోజుల నుంచి మేము కొంచెం సమ్మేళనం ఉంది సార్. దాని వాళ్ళ వరకు వెళ్ళలేదు. అయితే ఇప్పుడు అందరికీ కూడా అంటే అన్నిట్లో మా గ్రామమే మంచిగా ఉందని నేను అనుకుంటున్నాను సార్. పిల్లలు కూడా బాగా చదువుతారు. కానీ కొంచెం ఒకటే ప్లేస్లో 1 నుంచి 5 వరకు బోధించడం చాలా ఇబ్బందిగా ఉంది సార్. అందు గురించి ఒక గది లేదా ఒక కొత్త స్కూల్ కనెక్షన్ అనుకుంటున్నాం. అట్లాగే పిల్లలకు బెంచ్లు కూడా లేవు సార్. ఎంఈఓ సార్ గారు అంటే కొంతమందికి 4-5 ఉన్నాయి. మిగతా వాళ్ళంటే కింద కూర్చుంటారు సార్. అదే సార్. సార్ మాకు బిల్డింగ్ ఇట్లా లేవు. అవి మనం గ్రామ సభ మీటింగ్ చేసినప్పుడు స్కూల్లో వేసుకుంటున్నాం. మేము ఇక్కడ ఆడ కూర్చుంటున్నాం సార్. మాకు అవి బిల్డింగ్ ఒకటి లేవు. మాకు చెత్త ఎనికి బండి లేవు. మాకు అయితే నెల జీతం గిట్ట రాలేవు సార్. చెప్పు. మరి స్కూల్ ల్యాండ్ సమస్య ఉంది సార్. మనకి పైనుంచి వాటర్ సఫిషియెంట్గా రాకపోతే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే విలేజ్ తిమ్మేపల్లి ఉంటుంది సార్. హైయెస్ట్ ఎలివేషన్లో ఉంది సార్ తిమ్మేపల్లి బీబీడీ అనేది. 8 హ్యాండ్స్కి మనకి యాజ్ పర్ డిజైన్ వాటర్ సప్లై లేకపోతే ఆ 8 మనకి దాదాపు 10 అంటే ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయి సార్ వాటర్ అయితే. కాకపోతే సఫిషియెంట్గా రావట్లేదు సార్. 50%, 60% అలా వస్తుంది సార్. అని ఏ విలేజ్ అదే ఫస్ట్ విలేజ్ ప్రాబ్లం వచ్చేది ఆ రైట్లో వస్తుంది సార్. ఆల్టర్నేట్ సోర్స్ తిమ్మేపల్లి అంటే పైన సప్లై సరిగా లేకపోతే ఫ్లో సరిగా లేకపోతే ఎక్కట్లేదు సార్. రావట్లేదు మనకి ఆల్టర్నేట్ సోర్సెసే ఉండాలి సార్.
మనకి గ్రిడ్ వాటర్ పైన యాజ్ పర్ డిమాండ్ వచ్చేటప్పుడు వస్తున్నాయి సార్ దానికి ఆ విలేజ్ కూడా ఏమి ఇబ్బంది లేదు. మన ఎమ్మెల్యే గారు జనరల్గా రెగ్యులర్గా మాకు 1 month 1.5 month ఎవ్రీ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తూనే ఉంటారు. అందులో ఎక్కడెక్కడ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ శాంక్షన్ కూడా ప్రపోజల్ డిఎంఎఫ్టీ కానీ ఎస్డిఎఫ్ కానీ ఏదో ఒకటి విధంగా సాల్వ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా ఈ గ్రిడ్ వాటర్ అనేది ఒకటి ఇంట్రాకు ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయి. ఇంకేదైనా కూడా ఉంటే కూడా మా ఏం చెప్పిన ప్రపోజల్ ఇస్తే ఇమీడియట్ శాంక్షన్ చేసేయడానికి రెడీ ఉన్నారు. అక్కడ ప్రాబ్లం లేదు, ఇంట్రా ప్రాబ్లం కానీ ఎక్కడైనా కూడా మేము శాంక్షన్స్ ఇమీడియట్గా ఇప్పించే బాధ్యత సార్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. మీకు ఆల్రెడీ ఆల్టర్నేట్ సోర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. ఆల్టర్నేటివ్ అంటే మీకు లోకల్ బోర్లు ఇట్లా ఉన్నాయి కదా, అది కుదరదు ప్రపోజల్స్ ఉంటే చూసి మళ్ళీ ఇమీడియట్ మా ఏ వస్తాడు చూసి అది చేస్తాడు సార్ ఆధ్వర్యంలో చేపించేస్తాం. అది ప్రాబ్లం లేదు కానీ గ్రిడ్ వాటర్ సొల్యూషన్ చూడండి ఇమీడియట్ పెయింట్. పేరు చేంజ్ చేసి ఏదైతే మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అవుతున్నదో దాన్ని చేంజ్ చేసి బీజీ రామ్జీ పెట్టింది. దాంట్లో ఉన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ 60%, స్టేట్ గవర్నమెంట్ 40%. దాంట్లో 39 వర్కులు అంటాడు. ఫామ్ ఫండ్స్ అని 15 నుంచి 15 మీటర్లు, ఇప్పుడు 20 మీటర్లు ఏదో 20+15 20 × 15 16 అన్నా 20 అన్నా దాంతో ఒక ఫామ్ ఫండ్ కూడా తీసుకోవచ్చు. ఊరికి ఒకటి గూట కూడా ఇస్తారంట. చిన్న ఒక భూమి ఉంటే ఎక్కడైనా గూట కూడా వస్తుంటే గూట కూడా ఇస్తారు. నీకు అగ్రికల్చర్ పర్పస్ కూడా ఫ్రూట్స్ పండ్ల తోటలు కూడా చాలా ఉన్నాయి. పండ్ల తోటలు ఉంటే మినిమం 5 ఎకరాలకు లోపల ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరున్నా వాళ్ళకు మీరు కల్టివేషన్ ల్యాండ్ ఆ పొలం మంచి దున్ని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళే గుంతలు కొడతారు. ఈ లేబర్స్ వాళ్ళ మన ఉపాధి హామీ లేబర్ వాళ్ళే కొట్టిస్తారు. చెట్లు కూడా వాళ్ళే నాటిస్తారు. ఆ చెట్లు ఏం కావాలో ఏ తోట పెడితే బాగుంటుందో మీరు రైతులకు మీరు అడ్వైజ్ చేయాలి. రైతులతో మీరు వంతున్న చూసి చేసుకోండి. జామ తోట ఉన్నట్టున్నది, మామిడి, జామ, బత్తాయి, నిమ్మ, ఆపిల్ కూడా ఉంది సార్. అంటే మనకు ఇవి కూడా ఉంది సార్. మన చెట్లు ఉన్నాయి, పామ్ ఆయిల్ కూడా ఉంది. ఇవన్నీ రైతులకు ఏది ఇష్టం ఉంటుందో వందా తీసుకొని ఎకరాకి 22,000 సంవత్సరానికి 2 సంవత్సరాలు